హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ పంచామృతం. ఎన్నాళ్ళయింది ఇంత కమ్మటి భోజనం తిని మనసులో అనుకున్న మాటే పైకి అనేశాడు కృష్ణ. అదేంట్రా, మీ ఆవిడ వండి పెట్టడం లేదా ఏంటి? ఈ వంకాయ కూరే నీకు కమ్మటి భోజనం అయిపోతే ఎలా? నువ్వు వస్తున్నట్టు ముందుగా తెలిస్తే మరో 2 రకాల కూరలు వండేదాన్ని. తనను తాను నొచ్చుకుంది. తమ ఊరు నుంచి వచ్చిన తమ్ముడికి సరైన భోజనం పెట్టలేకపోయానే అని. తమ్ముడు కాకినాడ నుంచి వచ్చేసరికి భోజనాల సమయం అయిపోవటంతో ఆ రోజు వండిన వంకాయ కూర, రసం, మజ్జిగ పులుసు, కొబ్బరి పచ్చడితో భోజనం వడ్డించేశాను. కడుపు నిండా ఎంతో తృప్తిగా తమ్ముణ్ణి ప్రేమగా చూసుకుంది రత్నం. అదేం లేదక్కా, మా ఆవిడ నాకు వండి పెట్టదని కాదు. పెట్టిపోతల్లో ఎవ్వరు వచ్చినా బానే పెడుతుంది. కంచం నిండుగా అన్నం వడ్డించేసి 2 రకాల కూరలు వేస్తుంది. కానీ ఆ అన్నం చిమిడిపోయినట్లుగా అయినా ఉంటుంది, లేదంటే గట్టిగా అయినా వండి పడేస్తుంది. ఆ కూరలేమో రుచి పచి ఉండవు. అప్పటికే బలవంతంగా తిని చస్తుంటే ఇంకా కొంచెం వేసుకోమని అడగకుండానే బలవంతంగా మరి కాస్త కూరలు వేసేస్తుంది. నేనైతే పాట్లు పడి ఎలాగో తినేస్తాను. ఇంటికి వచ్చిన చుట్టాలైతే భోజనం మాట ఎత్తేసరికి భయపడి పారిపోతున్నారు. తన సంగతి నీకు తెలియందేముందక్కా అన్నాడు బ్రేవోమని తేలుస్తూ. చూడు, ఇప్పుడు తిన్నానో లేదో అప్పుడే అరుగుదలకొచ్చింది. ఎంతైనా నీ చేతి వంట అమ్మ చేసినట్టుగా ఉంది. ఇలాంటి వంకాయ కూర తిని ఎంత కాలం అయ్యిందో. ఇదే కూర మా ఆవిడ వండితే పల్చగా పేస్టులా వండుతుంది. వంకాయ ముక్క ఎక్కడా కనిపించదు. దాంతో రుచి పచి లేని చప్పిడి కూరలా ఉంటుంది. మా అమ్మ వండినట్టు ఎందుకు వండలేవని అడిగితే, నేను మా అమ్మ దగ్గర పెరిగాను కాబట్టి అలానే వండుతాను. నాకైతే మా అమ్మ వంటలే నచ్చుతాయి అంటూ గీర జవాబు ఒకటి చెప్తుంది. అంతేగాని మీకు నచ్చినట్లుగా నేర్చుకొని వండుతానండి అని ఒక్కసారి కూడా, సరదాకు కూడా అన్న మాటే లేదు అంటూ తన బాధంతా అక్కతో చెప్పుకున్నాడు కృష్ణ. తమ్ముడు చెప్పిన మాటలకు ఫక్కున నవ్వింది రత్నం. అక్కా, నన్ను చూస్తే నీకు జాలేయకుండా నవ్వెలా వచ్చిందే అమాయకంగా అడిగాడు. పోరా తమ్ముడు, నువ్వు పడుతున్న అవస్థలకి అయ్యో పాపం అనిపించినా మీ ఆవిడ చెప్పింది నిజమే. నేను అమ్మ దగ్గర పెరిగాను కాబట్టి అమ్మ వండినట్టే నేను వండాను. కాబట్టి నా కూరల్లో మళ్ళీ నీకు అమ్మ కనిపించింది. తను అంతే మరి. వాళ్ళమ్మ చేసినట్లు తనకు అలవాటయ్యాయి. అక్కడ అమ్మ రుచులు రమ్మంటే ఎలా వస్తాయి అంది మరదల్ని కూడా వెనకేసుకొస్తూ రత్నం. ఓహో, అదా సంగతి. అయితే మా ఆవిడని తీసుకొచ్చి నీ దగ్గర ఓ వారం రోజుల పాటు ఉంచుతాను. ఈ వంకాయ కూర, దోసకాయ పచ్చడి, కొబ్బరి పచ్చడి, చేపల పులుసు, అరటికాయ పులుసు అంటూ వాళ్ళమ్మ చేసే కొన్ని కూరల పేర్లు చెప్పి అవన్నీ నేర్పించమన్నాడు. అలాగే లేరా, మీరు మాత్రం ఎప్పుడైనా ఆ ఊరు నుంచి కదులుతారా ఏంటి? ఎప్పుడు ఇల్లెవరో దొంగలు ఎత్తుకుపోతున్నారు అన్నట్టు అక్కడే కాచుకొని కూర్చుంటారు కదా. ఈసారైనా వచ్చి వారం రోజులు ఉండండి. నీకు నచ్చినన్నీ వండి పెడతాను అంది తమ్ముడితో ఎంతో ప్రేమగా రత్నం. ఆ సంభాషణ అంతా వింటున్న రత్నం భర్త కామేశం వారి మాటలకు అడ్డొస్తూ, బామర్ది, మీ అక్క మీ అమ్మగారి వంటలనే కాదు, మా అమ్మ వండే వంటలు కూడా నేర్చుకుని బ్రహ్మాండంగా చేసి పెడుతుంది. ఈసారి వచ్చినప్పుడు ఆ వంటలు కూడా నేర్చుకుని వెళ్ళమను మీ ఆవిడను. ఇక ప్రతిరోజు నీకు విందు భోజనంలానే ఉంటుంది అంటూ హాస్యమాడాడు. కామేశం మాటలకు ముగ్గురు కలిసి హాయిగా నవ్వుకున్నారు. నిజమే కదూ, ఎవరైనా వారి తల్లి వండిన వంటనే పంచామృతాలుగా మనసును తడుముతూ ఉంటాయి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.